రాజమౌళి తెరకెక్కించిన త్రిబుల్ మూవీలో కీలక పాత్రధారి ఎవరు అనే అంశంలో సోషల్ మీడియాలో ఇప్పటికే ఎంతో చర్చ జరిగింది. మరోసారి అలాంటి చర్చకు క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ఆజ్యం పోశాడు. ఆదివారం ఇండియా పాకిస్తాన్ మధ్య ఛాంపియన్స్ ట్రోఫీలో లీగ్ మ్యాచ్ జరిగింది. ఇండియా ఘన విజయం సాధించింది. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ గురించి ఇండియన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్లో పెట్టిన ప్రివ్యూ టాలీవుడ్ టాప్ స్టార్స్ ఫ్యాన్స్ మధ్య మరోసారి చిచ్చు పెట్టింది. ఇండియా పాకిస్తాన్ కెప్టెన్స్ వెనుక ఇద్దరు ప్లేయర్స్ స్థానంలో RRR మూవీలో నటించిన ఎన్టీఆర్ రామ్ చరణ్ పిక్స్ పోస్ట్ చేసి అందులో ఇండియన్ కెప్టెన్ వెనుక ఉన్న చరణ్ ఫేస్ కి తన ఫేస్ ను మార్పు చేసి పాక్ కెప్టెన్ వెనుక ఉన్న ఎన్టీఆర్ ఫేస్ ను పాక్ ప్లేయర్ ఫేస్ తో మార్పు చేశాడు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయి వివాదానికి దారితీసింది. RRR మూవీ రిలీజ్ రోజు నుంచి ఇద్దరు హీరోల ఫ్యాన్స్ నడుమ సోషల్ మీడియాలో వార్ నడుస్తోంది. లేటెస్ట్ గా భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ముందు భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్లో పెట్టుకున్న వీడియో థంబ్నెయిల్ తో మరోసారి సోషల్ మీడియాలో వీరి మధ్య రచ్చ మొదలైంది. మెయిన్ లీడ్ రామ్ చరణ్ కాబట్టి అశ్విన్ తన ఫేస్ ను రామ్ చరణ్ కు పెట్టుకున్నాడని, ఎన్టీఆర్ ఫేస్ ను పాకిస్తాన్ టీం వ్యక్తికి సెట్ చేశాడని చెర్రీ అభిమానులు అంటున్నారు. అంతేకాదు ఇప్పటికైనా సినిమాలో మెయిన్ హీరో ఎవరో తెలుసుకోవాలంటూ రామ్ చరణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఎన్టీఆర్ అభిమానులను ట్రిగ్గర్ చేస్తున్నారు. పాకిస్తాన్ ప్లేయర్ను ఎన్టీఆర్ బాడీకి పెట్టడం దారుణమైన విషయమని, మరోవైపు తారక్ ఫ్యాన్స్ సైతం సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు. ఇలా రవిచంద్రన్ అశ్విన్ ఫ్యాన్స్ ను రెచ్చగొట్టి సోషల్ మీడియాలో చర్చకి తెరలేపాడు. ఇదెప్పటికి చల్లారుతుందో తెలియడం లేదు. ఇక ఆగ్రహించిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి అశ్విన్ ఏం సమాధానం చెబుతాడో చూడాలి.